జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్గా ఉన్న హఫీజ్ ఖాన్ నల్గొండ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ఎంపిక కావడం సంతోషదాయకమని నల్గొండ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గొట్టిపాటి కర్తయ్య అన్నారు. ఇది తమ ఒలింపిక్ అసోసియేషన్ సభ్యులందరికీ పండుగ లాంటిదని అన్నారు. నల్గొండ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా నియమితులైన హఫీజ్ ఖాన్ను జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు. శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కర్తయ్య మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో క్రీడల అభివృద్ధికి ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్గా, బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షునిగా హఫీజ్ ఖాన్ ఎంతగానో కృషి చేశారని అన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా యువతకు మంచి అవకాశాలు కల్పించడానికి కృషి చేయాలని కోరారు. సన్మాన గ్రహీత హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ తనను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా నియమించిన ప్రభుత్వానికి రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు కృతజ్ఞతలు తెలిపారు. తనను సన్మానించిన ఒలింపిక్ అసోసియేషన్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఇమాం కరీం, కోశాధికారి బొమ్మపాల గిరిబాబు, హాకీ కోచ్ యావర్, జూనియర్ కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్ ఎండి అజీజ్ తదితరులు పాల్గొన్నారు. మిత్రులు హఫీజ్ ఖాన్ గారు, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్ గారు, అలాగే జాతీయ బాస్కెట్బాల్ క్రీడాకారులు వారు ఈరోజు నల్గొండ జిల్లా గ్రంథాలయ చైర్మన్గా ఎంపిక కావటం మా జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా ఒక పండుగ వాతావరణం కల్పించింది. వారు ఇంకా ముందు ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పేసి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ పక్షాన కోరుకుంటున్నాం. జాతీయ క్రీడాకారుడు, ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్ అయినటువంటి హఫీజ్ ఖాన్ గారు గ్రంథాలయ చైర్మన్ కావడం అనేది చాలా గర్వంగా మేము క్రీడాకారులందరం భావిస్తున్నాము. ఒలింపిక్ అసోసియేషన్ మరియు హాకీ అసోసియేషన్ తరఫున వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈరోజు నల్గొండ జిల్లా క్రీడాలోకం మొత్తం హర్షిస్తుంది, గర్విస్తుంది, సంతోషపడుతుంది. ఎందుకంటే ఒక నికార్సైన క్రీడాకారుడు, ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్ అయిన మా హఫీజ్ ఖాన్ గారు ఈరోజు నల్లగొండ జిల్లా గ్రంథాలయ చైర్మన్గా ఎన్నిక కావడం అనేది మా క్రీడాలోకానికే ఎంతో గర్వకారణం. ఆ రకంగా వారు ఒక నికార్సైన క్రీడాకారునిగా గత 30 సంవత్సరాలుగా నల్లగొండ జిల్లా క్రీడల్లో ఆయన అగ్రగణ్యుడు. ఈరోజు గ్రంథాలయ చైర్మన్గా ఎన్నికైనందుకు ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గొట్టిపాటి కర్తయ్య గారి సారథ్యంలో మీరందరం కూడా ఈరోజు హఫీజ్ ఖాన్ గారిని మేము సన్మానించుకునే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకుందాం. వారు ఒక విద్యావంతుడే కాకుండా ఓ మంచి రాజకీయవేత్త. ఆ రకంగా ఈరోజు గ్రంథాలయ చైర్మన్గా ఎన్నిక కావడం విద్యార్థి లోకానికి, యువతకు, అలాగే ఉద్యోగ అవకాశాల కోసం వెతుకుతున్న అందరికీ కూడా ఆయన మార్గదర్శనంగా పనిచేస్తూ ఇప్పటి వరకు ఏదైతే క్రీడల్లో పనిచేసిండో ఇప్పుడు విద్యార్థి లోకానికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కూడా ఆయన తన వంతు కృషి చేసి ఇంకా గొప్ప నాయకునిగా ఎన్నిక కావాలి. మా క్రీడాలోకానికి అంతా కూడా ఆయన మార్గదర్శనంగా కావాలని మేమందరం కూడా ఒలింపిక్ అసోసియేషన్ పక్షాన వారికి మరొకసారి క్రీడా వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా నేను ఎన్నుకోబడినందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇక్కడ మైనార్టీ తప్పనిసరిగా ఉండాలని చెప్పేసి ఇక్కడ వేసినందుకు వారికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేలు, ఎంపీ అందరికి చేస్తున్నాను. అదే సందర్భంగా జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్గా నేను మరియు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ సంఘం వాళ్ళందరూ కూడా సెక్రటరీ కర్తయ్య గారు, వైస్ ప్రెసిడెంట్ కరీం గారు మరియు పేరున అందరూ కూడా ఇక్కడ ఉన్న గిరిబాబు గారు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ఒలింపిక్ అసోసియేషన్ వైపు నుంచి సన్మానం చేయడానికి వచ్చినందుకు నేను వారందరికీ కూడా నా మిత్ర బృందానికి నేను వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.